హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలన్న కృష్ణని నా తమ్మిదొడ్డి ఆంజనేయ స్వామిని కోరుకుంటూ ఇవాళ రీడింగ్ ఏంటి అంటే, అసలు మీ పర్సన్ ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు, ఎందుకు అంటే మెయిన్ అన్నిటికంటే ప్రాబ్లం అనేది ఒక పర్సన్ వల్లనే ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే కెరియర్లో ప్రాబ్లం ఉన్నా ఏవైనా కూడా సాల్వ్ చేసుకుంటాము అన్న ఇంటెన్షన్ ఉంటుంది. ఒక పర్సన్ వల్ల ప్రాబ్లం జరిగితే అది ఏ విధంగా క్లియర్ చేసుకోవాలో ఎవరికీ అర్థం కాని సిచ్యువేషన్. అందుకే చూద్దాం అసలు మీ పర్సన్ మీరు ఎవరిని అనుకుంటున్నారో వాళ్ళ నేమ్ని అనుకుంటూ ఉండండి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ని కూడా అనుకుంటూ ఉండండి. లేదు మీకు ఇంకా వేరేది ఏమన్నా కావాలి అంటే దాని గురించి అయినా అనుకోవచ్చు. ఇప్పుడు ఆ పర్సన్ ప్లేస్లో మీరు దాన్ని ఊహించుకుంటూ ఉండండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ 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 గ్రాటిట్యూడ్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఇది ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా చూడొచ్చండి. మీరు ఎప్పటి నుంచి చూస్తారో అప్పటి నుంచి ఇందులో ఉన్న పాయింట్స్ మీకు రిజనేట్ అవుతాయి. రిజనేట్ అయిన పాయింట్స్ని తీసుకోండి, రిజనేట్ కానీ వాటిని లీవ్ చేయండి. ఇది మేల్ అయితే ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ అయితే మేల్ అనుకోండి. మీకు లేదు మీ లైఫ్లో ఏం జరుగుతుందో క్లారిటీ కావాలంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. మరి చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ ప్రజెంట్ ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఐ ఆమ్ అఫ్రైడ్ టు లూజ్ యూ. వాళ్ళు మిమ్మల్ని పోగొట్టుకుంటానేమో అని భయపడుతున్నారండి. ఐ లాంగ్ ఫర్ యువర్ కిస్. మీ ఆత్మీయత కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఐ నీడ్ టు హోల్డ్ బ్యాక్ మై ట్రూ ఫీలింగ్స్ ఫర్ యూ. వాళ్ళు హోల్డ్ చేసి మీ మీద ఉన్న నిజమైన ప్రేమని వాళ్ళు హోల్డ్ చేస్తూ ఉన్నారు, బయటకు చూపించలేకపోతున్నారు. విల్ దిస్ ఎవర్ చేంజ్? అది అసలు ఈ పరిస్థితి ఎప్పటికీ చేంజ్ అవుతుందా అనేది వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. ఐ డోంట్ వాంట్ టు బి అలోన్. వాళ్ళు ఒంటరిగా ఉండడానికి ఏమి ఇష్టపడటం లేదండి. మిమ్మల్ని వదిలేసి హ్యాపీగా బిందాస్గా ఉండడానికి అయితే ఇష్టపడటం లేదు. ఈజ్ ఇట్ ఓవర్? ఇది ఇంతటితో ముగిసిపోతుందా అని కూడా వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. ఇప్పుడు టారో కార్డ్స్ నుంచి మనం దానికి ఒక క్లారిఫికేషన్ అనేది తీసుకుందాం. అసలు ఏంటి, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని. ఐ ఆమ్ అఫ్రైడ్ టు లూజ్ యూ అని ఎందుకు ఇక్కడ మా యుఎస్ పర్సన్ అంటున్నారు. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే వాళ్ళు ఇప్పుడు మేనిఫెస్టేషన్ చేస్తున్నారు మీతో కలవాలి అనేసి. వాళ్ళు ఏ విధంగా అయినా కూడా మీరు చీప్ అన్నా కూడా వాళ్ళు ఇప్పుడు వెళ్ళే సిచ్యువేషన్లో అయితే కనిపించటం లేదు. అంటే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఏ విధంగా అయినా కూడా మిమ్మల్ని దక్కించుకోవాలి, కానీ మిమ్మల్ని పోగొట్టుకుంటానేమో అన్న భయం కూడా వాళ్ళకు ఉంది. ఎందుకంటే మిమ్మల్ని లీవ్ చేసి ఇక్కడ ఆల్మోస్ట్ చాలామంది ఇక్కడ 1 year పైనే కనిపిస్తూ ఉందండి. ఇంత లోపల మీరు మీ లైఫ్లోకి ఇంకో పర్సన్ ఎవరైనా వచ్చి ఉండొచ్చు, లేదు అంటే మీరే ఎవరి లైఫ్లోకైనా మీరు వెళ్ళి ఉండొచ్చు అన్న థాట్ కూడా తనకి ఉండనివ్వటం లేదు. అందుకే తను చాలా సఫర్ అవుతున్నారు. తను వర్క్ చేసే ప్లేస్లో కూడా తను ప్రశాంతంగా ఏం లేరు. ఎవరితో మింగల్ అవ్వాలని కానీ, తను ఎవరిని అయినా మాట్లాడించాలని కానీ తనకు అనిపించటం లేదు. తన పాటికి తను పని చేసుకోవాలి. తన బాధ ఏమైనా కూడా తను లోపలనే ఉంచుకుంటున్నారు, బయటకు చూపించటం లేదు. అక్కడ పనిలో కూడా ఓవర్గా కష్టపడుతూ ఉన్నారు. అంటే మిమ్మల్ని అంటే మీరు ఇప్పుడు దూరంగా ఉన్నారు కాబట్టి మీ ఆలోచనని తను సతమతం అవ్వకుండా పనిలో పడి కొంచెం లీవ్ చేయాలి అనేది తన థాటు. ఐ లాంగ్ ఫర్ యువర్ కిస్ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. Gratitude, gratitude, gratitude. Please give me a great answer. Gratitude, gratitude, gratitude. ఎందుకు అంటే వాళ్ళు ఇంతకుముందు మిమ్మల్ని వదిలేయడానికి వాళ్ళు మెయిన్ కారణము సొసైటీ వేరే వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు అని ఇక్కడ చాలామంది.
అగైన్ తన లైఫ్లో ఉన్న పర్సన్స్కి తెలిసి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ తోటి కూడా మీరు విడిపోవడం అనేది జరిగింది ఇక్కడ. అందుకు వాళ్ళు మిమ్మల్ని లీవ్ చేసేసి వెళ్ళిపోయారు. అంటే ఎక్కడ తను సఫర్ అవ్వకూడదు అని కొంతమందికి ఇంటెన్షను. అక్కడున్న పర్సన్స్ వల్ల మీకు ప్రాబ్లం కలగకూడదు, వాళ్ళ లైఫ్లో ఉన్న పర్సన్స్ వల్ల మీకు ప్రాబ్లం కలగకూడదు అని కూడా తన ఇంటెన్షన్ తోటి మిమ్మల్ని లీవ్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు వాళ్ళు అది చాలా మిస్టేక్ చేశాను అనేది తనకు అర్థమైంది. అంటే మిమ్మల్ని వదిలేసి వాళ్ళు ఉండలేని సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు తనకి అది మిస్టేక్గా కనిపిస్తుంది. అప్పుడు మీరు ప్రాధాయపడ్డప్పుడు అది వాళ్ళకి కనిపించలేదు, అది అలా అనిపించలేదు. ఎందుకు అనిపించలేదంటే అప్పుడు వాళ్ళు ఏంటి అంటే ఇది బడన్ లాగా అనిపించింది అనమాట, ఇది ఓవర్ లాగా అనిపించింది. అంటే ఇది అవసరమా, అంటే ఉన్నన్ని రోజులు మీతోటి హ్యాపీగా ఉన్నారు, వదిలేసి వెళ్ళేటప్పుడు వాళ్ళకి అది అవసరమా అన్న ఫీలింగ్లో వెళ్ళారనమాట. అంటే ఏ ప్రాబ్లం ఉండకూడదు, సేఫర్ సైడ్ ఉండాలి అన్న థాట్ ఒకటి. ఆ విధంగా వెళ్ళిపోయిన పర్సన్కి ఇప్పుడు మీరు కావాలి అనిపిస్తుంది, మీ ఆత్మీయతను వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు. అందుకే తను ఇప్పుడు ఇక్కడ చాలామంది అయితే టెంపుల్స్, దేవుడు అంటే నమ్మని వాళ్ళు చాలామంది ఉన్నారు, దేవుణ్ణి కాలుతో తన్నిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళకి నమ్మకం లేక దేవుని పూజిస్తే తప్పు, అంటే ఒక నాస్తికత్వం లాగా అనమాట. అంటే దేవుడు అంటేనే నమ్మకం లేని పర్సన్స్తో ఇలా ఇక్కడ చాలామంది డీల్ అయ్యారు. అలాంటి పర్సన్స్ కూడా ఇప్పుడు దేవాలయాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు, నాలెడ్జ్ పీపుల్స్ని మింగల్ అవుతూ ఉన్నారు. ఐదర్ ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళకి మంచి చెప్పేవాళ్ళు అయినా ఉండొచ్చు, లేదంటే టారో రీడింగ్ ద్వారా అయినా ఉండొచ్చు, లేదు సంథింగ్ జ్యోతిష్యం, ఏదైనా కూడా అలాంటి పర్సన్స్ తోటి వాళ్ళు మింగల్ అవుతూ ఉన్నారు. వాళ్ళ సలహా తీసుకుంటున్నారు ఈ రిలేషన్షిప్ని ఏ విధంగా బిల్డ్ చేసుకోవాలి అనేసి. ఎందుకు అంటే ఇప్పుడు డెత్ అయిపోయిన రిలేషన్షిప్ని వాళ్ళు న్యూ బర్త్ చేసుకోవాలి అనుకుంటున్నారు కాబట్టి. ఎందుకంటే ఆ యూనివర్స్ కూడా మీ డెత్ అయిపోయిన రిలేషన్షిప్ని న్యూ బర్త్ చేయబోతుంది కాబట్టి. ఐ నీడ్ టు హోల్డ్ బ్యాక్ మై ట్రూ ఫీలింగ్స్ ఫర్ యూ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఎందుకంటే వాళ్ళు దూరపు కొండలు నునుపు అన్న విధంగా వాళ్ళ ముందు ఉన్న మల్టిపుల్ ఆప్షన్స్ని వాళ్ళు వెతుక్కొని చూజ్ చేసుకొని వెళ్ళిపోయిన పర్సన్ ఇక్కడ చాలామందిలో. కానీ వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా కూడా మీ దగ్గర ఉన్న కంఫర్ట్ కానీ ఫీలింగ్ కానీ వాళ్ళకి ఎక్కువగా అనిపించలేదు. అందుకు వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీ ఆ ట్రూ ఫీలింగ్స్ ఎవరి మీద ఉన్నాయి, నిజమైన ప్రేమ ఎక్కడుంది, నేను ఎవరిని ప్రేమిస్తున్నాను. ఇప్పుడు మీకు దూరం అయిన తర్వాత వాళ్ళకి తెలిసింది అసలు ఎవరిని ప్రేమిస్తున్నారు అనేసి వాళ్ళకి తెలిసింది, అసలు ప్రేమ అంటే ఏంటి అనేది కూడా వాళ్ళకి అర్థమైంది. అందుకు వాళ్ళు ఇక్కడ మిమ్మల్ని మళ్ళీ కలవాలి అని అనుకుంటున్నారు. ఒక యాక్షన్ అనేది తీసుకోవాలి మీ రిలేషన్షిప్లో. మీ ఇక్కడ మ్యారేజ్ కాని వాళ్ళు కానీ చూస్తూ ఉంటే కానీ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. మీతోటి ఒక హ్యాపీ రిలేషన్షిప్ని వాళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళు ఇప్పుడు ఎలా అంటే ఒక స్పిరిచువల్గా వాళ్ళు ఒక అవేకనింగ్ అనేది వాళ్ళలో జరిగింది. అసలు తన మైండ్ ఏం చెప్తుంది, బాడీ ఏమి మూమెంట్ ఇస్తుంది అనేసి రెండిటికి వాళ్ళు ఇంతకుముందు మైండ్ ఒకటి చెప్తే బాడీ ఒకటి మూమెంట్ అయ్యేది. ఇప్పుడు వాళ్ళు రెండు మైండ్ ఏం చెప్తుందో అదే విధంగా రియాక్ట్ అవుతూ ఉన్నారనమాట. అంటే ఏది మంచి ఏది చెడు అని తను హార్ట్ తోటి ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు విల్ దిస్ ఎవర్ చేంజ్ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే అసలు ఈ సిచ్యువేషను అసలు కరెక్ట్ అవుతుందా లేదా అన్న థాట్ తోటి వాళ్ళు 24/7 మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారండి. ఆన్లైన్లో, ఆఫ్లైన్లో అయి ఉండొచ్చు, లేదంటే పర్సన్స్ వల్ల అయినా ఉండొచ్చు, లేకపోతే మిమ్మల్ని తెలియకుండా మిమ్మల్ని ఫాలో చేయడం అయినా ఉండొచ్చు, సంథింగ్.
వాళ్ళు మాత్రం మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు, మీ గురించి తెలుసుకుంటూ ఉన్నారు. తను ఇప్పుడు స్పైయింగ్ ఎనర్జీలోకి వచ్చారనమాట. అంటే ఇన్ని రోజులు ఒక సుప్తావస్థలో ఉన్న పర్సన్ ఇప్పుడు కొంచెం చలనం అనేది వచ్చింది. ఇక్కడ వాళ్ళు ఇప్పుడు ఆలోచిస్తున్నారు, ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయాలా, లేకపోతే ఫ్రెండ్స్ని ఇన్వాల్వ్ చేయాలా, ఎవరినైనా ఇన్వాల్వ్ చేయాలా, ఎలా అందరిని గ్యాదర్ చేసి మాట్లాడాలా, లేకపోతే తను ఒంటరిగా వస్తే ఏంటవుతుంది సిచ్యువేషన్ అసలు అనేసి ఆలోచిస్తూ ఉన్నారు. ఫైనాన్షియల్గా కూడా ఇక్కడ మీరు మీ పర్సన్కి ఇక్కడ చాలామంది హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు. అది కన్నా నిజమైతే కన్నా మీరు క్లెయిమ్ చేసుకోండి. అది కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఆ ఫైనాన్షియల్ హెల్ప్ కూడా మీ నుంచి పొందాను, అందుకు మీకు ఒక కృతజ్ఞత అనేది తెలుపుకోవాలి అని కూడా వాళ్ళ మనసులో ఉంది. ఐ డోంట్ వాంట్ టు బి అలోన్ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే మీ ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ అనేది చాలా స్ట్రాంగ్ రిలేషన్షిప్ అండి. ఇక్కడ ఒక సోల్మేట్ కనెక్షన్ అనేది ఇక్కడ చాలా మందిలో చూపిస్తూ ఉంది. మీకు ఒక డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్న రిలేషన్షిప్లో మీరు ఉన్న మీ ఇద్దరి మధ్యలో అటువంటి రిలేషన్షిప్ అనేది డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్న రిలేషన్షిప్ అనేది ఉంది. మీకు ఇది కావాలని మీకై మీరు క్రియేట్ చేసుకున్నది కాదు, ఆ దేవుడు కలిపిన బంధం. ఇది ఏ జన్మ నుంచో క్యారీ అవుతూ వచ్చిన బంధం అన్నమాట. అదేదో పాస్ట్ లైఫ్లో కొన్ని మిగిలిపోయిన ఇవి ఇప్పుడు మీ లైఫ్లోకి అవి ఫుల్ఫిల్మెంట్ కావడం కోసము మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడం జరిగింది. ఇప్పుడు మీరు సపరేషన్లో ఉన్నారు అని నాకు అర్థమవుతుంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ 7 of Wands తను లీవ్ చేసి వెళ్ళిపోయారు, స్పైయింగ్ ఎనర్జీలో ఉన్నారు అంటే మీ దగ్గర లేరు అని. అలాంటి పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు, మీతో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కోరుకుంటున్నారు. ఇది మీ ఇద్దరి బంధాన్ని విడదీయాలనుకున్న విడిపోము అనేది తనకి అర్థమయ్యింది. అగైన్ చూడండి, నేనేం తప్పు చెప్పలేదు. మిమ్మల్ని కాదనుకొని మీకు ఒక హార్ట్ బ్రేక్ చేసేసి మీ పాటికి మిమ్మల్ని వదిలేసి మీరు ఏమైపోతారా అని కూడా ఆలోచించని పర్సను ఇప్పుడు మళ్ళీ మీరు కావాలి అని తిరిగి చూస్తున్నారు. ఈజ్ ఇట్ ఓవర్ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఎందుకు అంటే తన కర్మని తను అనుభవించడం వల్లనే తను మీకేం చేశారో తను అది శిక్ష అనేది అనుభవించారు. మళ్ళీ వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత డివైన్ తనకి మంచి గుణపాఠం అనేది యూనివర్స్ అనేది నేర్పించింది. తను అందుకే స్ట్రక్ ఎనర్జీలో ఉండిపోయారనమాట. ఒక కన్ఫ్యూజ్ స్టేజ్లో తను ఏం చేయాలి అనేది అర్థం కాలేదు. తన ఈ కర్మని అనుభవించడానికి రీజన్ ఏంటి అంటే మీకు ఇచ్చిన పెయిన్ అనేది తనకి బాగా తెలిసింది. అందుకే ఇప్పుడు వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఇది ఇంతటితో అయిపోతుందా, ముగిసిపోతుందా లేదా అనేసి. ఎందుకంటే తను ఆ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారు కాబట్టి. ఇదండి ఓవరాల్గా మీ పర్సన్ ఈ విధంగా తన మూమెంట్ అనేది ఉంది. ఇప్పుడు ఏంజల్ గైడెన్స్ ఏంటి, ఈ రీడింగ్కి ఏంజల్స్ ఏం చెప్తారు మీకు అసలు చూద్దాం. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ ఏంజల్స్. లిజన్ టు యువర్ ఇంట్యూషన్. మీ ఇంట్యూషనే పెద్ద మీకు గైడ్ అండి. అది ఏం చెప్తుందో వినండి. మీ మనసు మీకు కరెక్ట్గానే చెప్తుంటుంది, మీరే వినటం లేదేమో, తెలియటం లేదు. ఇప్పుడు ఇంప్రూవింగ్ హెల్త్ అనేది ఇంప్రూవ్ చేసుకోండి. హెల్త్ని నెగ్లెక్ట్ మాత్రం చేయొద్దండి. ఓకే. మీకు ఏం ఆలోచిస్తున్నారో అది మాత్రం జరుగుతుంది. మీరు టెన్షన్ తీసుకొని ఏదో హైరాణ పడిపోవద్దండి. ఫస్ట్ అసలు టేక్ యాక్షన్. మీకు ఆ మూమెంట్ వచ్చినప్పుడు యాక్షన్ అనేది తీసుకోండి.
దేర్ ఈజ్ సంథింగ్ బెటర్. అన్నీ ఈ సిచ్యువేషన్ అనేది బెటర్ కాబోతుంది. రిమైన్ పాజిటివ్. అర్థమైంది కదా? ఇది ఏంజల్స్ కూడా ఇలా చెప్తున్నారు. అసలు పర్సన్స్ నేమ్స్ ఏంటో చూద్దాం. అసలు ఫస్ట్ జెడ్, సి, ఎన్, కే, వి. ఇదండి. ఇందులో మీ పర్సన్ నేమ్ ఉండిండొచ్చు, ఉండకపోయిండొచ్చు. మీకు ఇందులో ఏది పాయింట్ రిజనేట్ అయితే అది తీసుకోండి. రిజనేట్ కాని పాయింట్స్ని మాత్రం లీవ్ చేయండి. ఒకవేళ ఈ రీడింగ్ మీకు అస్సలు రిజనేట్ కాలేదు, మీ లైఫ్లో ఇలా జరగలేదు అని అనిపిస్తే కనుక లీవ్ చేయండి అంతే. ఏదో ఎంటర్టైన్మెంట్గా చూశాను అని అనుకోండి, కానీ ఇది నాకేనేమో అని మాత్రం మీరు ఏది మీ మనసులో హోల్డ్ చేసుకోవద్దండి. ప్లీజ్ దయచేసి మాత్రం. మీకు అందరికీ నేను చెప్పేది ఒకటే, మీరు మనసులో ఎంత పాజిటివ్గా థింక్ చేస్తే లైఫ్లో అంత పాజిటివ్నెస్ అనేది వస్తుంది. మీరు ఇష్టదైవానికి ఒకటే, మీరు కష్టాన్ని చెప్పండి, దానికి దారిని చూపించమని అడగండి. అంతేకాని మీరు ఏది నెగిటివ్గా మాత్రం థింక్ చేయొద్దండి. దిస్ ఈజ్ ఫర్ టుడే రీడింగ్ అండి. ఐ హోప్ మీకు అందరికీ మంచి జరగాలి. మీ లైఫ్లో మీరు ఏం కోరుకుంటున్నారో అది మీకు ఆ గోల్ని మీరు చేరుకోవాలి అని నేను మనస్ఫూర్తిగా నాకు అనుకుంటూ, నా కృష్ణకి నా తమ్మిదొడ్డి ఆంజనేయ స్వామిని మరొక్కసారి ప్రార్థిస్తూ మీ లైఫ్లో మంచి జరగాలని అనుకుంటూ ఈ రీడింగ్ ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.